వివాహ బంధం పార్ట్ 15. స్నేహ అర్జున్ మాటకి షాక్ నుండి తేరుకొని, లేదు అర్జున్ గారు, నా వల్ల మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. నేను మీ రూమ్ పక్కనే ఉన్న రూమ్ క్లీన్ చేసుకొని అందులో ఉంటాను అనింది. ఆమె మాటకు అశోక్ గారు మౌనంగా ఉండిపోతే అర్జున్ స్నేహ మొహంలో భావాలు గమనిస్తూ ఉన్నాడు. ఎందుకో స్నేహకు అర్జున్ ఇబ్బంది పడతాడేమో అనిపించి, అర్జున్ గారు మీకేమీ ఇబ్బంది లేదు కదా అని అడగగానే అర్జున్ ఒక ఫేక్ స్మైల్ పెదాల మీదకు తెచ్చుకొని చిన్న చిరునవ్వు నవ్వుతూ, నా మనసు నన్ను దేనికి ప్రేరేపిస్తుందో నాకే తెలియట్లేదు స్నేహ. మనసంతా గందరగోళంగా ఉంది అనుకొని, అలాంటిదేం లేదు స్నేహ. నువ్వు తొందరగా ఫ్రెష్ అయ్యిరా, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను. మనం గోకుల్ ఫ్లాట్కి నుండి తొందరగా రిటర్న్ అవ్వకపోతే ట్రాఫిక్లో పడతాం, అనవసరంగా మీరా ఇబ్బంది పడుతుంది అని చెప్పాడు. కాసేపటికి ఇద్దరు రెడీ అయ్యి అశోక్ గారికి చెప్పి గోకుల్ ఫ్లాట్కి బయలుదేరారు. అర్జున్ డ్రైవ్ చేస్తూనే వైజాగ్ సిటీ అందాలను చూడని స్నేహ ప్రతి ఒక్క ప్లేస్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండడం గమనిస్తూనే, నువ్వు మీ ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదా స్నేహ అని అడిగాడు గేర్ మారుస్తూ. ఆ ప్రశ్నకు అప్పటి వరకు స్నేహ పెదాల మీదున్న చిరునవ్వు కాస్త ఎగిరిపోయింది. స్నేహ తలదించుకొని మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనంగానే సమాధానం వెతుక్కున్న అర్జున్ ఆ ప్రశ్న అడిగి స్నేహకి పాత జ్ఞాపకాలు మాత్రమే కాదు, చేదు అనుభవాలు కూడా గుర్తు చేసినందుకు తనని తానే తిట్టుకుంటూ ఎలా అయినా టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకొని, రేపటి నుండి మీరాతో నువ్వు స్కూల్కి వెళ్ళాలి, అంతే ఇబ్బంది పడతావు స్నేహ, స్కూల్లో జాబ్ మానేస్తావా అని అడగగానే స్నేహ అర్జున్ని చూస్తూ, నేను జాయిన్ అయ్యి పూర్తిగా 1 నెల కూడా కాలేదు అర్జున్ గారు, కానీ పాపం వాళ్ళు నాకు 1 నెల అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. కనీసం దానికైనా న్యాయం చేయాలి కదా. మరో 4 రోజుల్లో నెల పూర్తవుతుంది. ఈ 4 రోజులు వదినకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటే తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను అర్జున్ గారు అనింది. స్నేహ మాటలకు అర్జున్కి ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైంది. అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు అని. అయితే స్నేహ మీరల స్వభావం తెలియగానే అర్జున్కి అర్థమైంది. కానీ ఒక అమ్మాయి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే వాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతవరకైనా వెళ్తారు అని అయితే అర్జున్కి ఇప్పుడు బాగా తెలిసొచ్చింది. అంతేకాదు అర్జున్ మనసులో రోజురోజుకి స్నేహ మీద అభిమానమే కాకుండా ఇష్టం కూడా పెరుగుతుంది. క్రమేణా పెరుగుతూనే ఉంది. కానీ అది గ్రహించే స్థితిలో అర్జున్ లేడు. అర్జున్ ఇలా తన ఆలోచనల్లో తను ఉండగా, అర్జున్ గారు, మీరా వదిన మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగింది స్నేహ. నిజానికి అర్జున్ గారు గోకుల్ మీరాల గురించి చెప్పినప్పుడు స్నేహకి ఈ ప్రశ్న అర్జున్ని అడగాలని చాలాసార్లు అనిపించింది. అప్పటి పరిస్థితులలో తను కనీసం అర్జున్ని చూసే ధైర్యం కూడా చేయలేకపోయింది. ఇప్పుడు వాళ్ళ మధ్య పెరిగిన బాండింగ్ వల్ల స్నేహ ధైర్యం చేసి ఆ ప్రశ్న అడగగలిగింది. స్నేహ ప్రశ్నకు అర్జున్ మాట్లాడుతూ, నాకు ఆడవాళ్ళ మీద అసలు లేని నమ్మకాన్ని మీరా మీద కలిగేలా చేసిందే తనకి గోకుల మీద ఉన్న ప్రేమ. మీరా గోకుల్ని ఎంతగా ప్రేమిస్తుందో తెలిసాక మీరా అంటే అభిమానం మాత్రమే కాదు స్నేహ, గౌరవం కూడా పెరిగింది. అందుకే వాళ్ళు నాతోనే ఉంటూ వాళ్ళ ప్రైవసీ కోల్పోయి నా యాటిట్యూడ్ బిహేవియర్ వల్ల ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనలతోనే వాళ్ళని అలా దూరంగా పెట్టింది అన్నాడు గోకుల్. ఫ్లాట్ రావడంతో కార్ పార్క్ చేస్తూ అర్జున్ మాటలకి స్నేహకి అతని మనసు ఏ విషయంలో అయినా ఎంత లోతుగా ఆలోచిస్తుందో అర్థం కావడమే కాదు, అర్జున్ తన మనసులో ఫీలింగ్స్ అంత తొందరగా ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడడు అని కూడా అర్థం చేసుకుంది. అర్జున్ మాటల్లో అసలు అతను కార్ పార్క్ చేయడం కూడా గమనించకపోవడంతో అర్జున్ కార్ దిగి స్నేహ అన్న పిలుపుకి తేరుకొని కార్ దిగి అర్జున్తో పాటుగా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది. స్నేహకి బయట ప్రపంచం ఎంత కొత్త అంటే, ఇలా అంత పెద్ద ఫ్లాట్స్, ఆ సిటీ వాతావరణం అన్నీ కొత్త కావడంతో లిఫ్ట్ ఎక్కగానే భయంతో తనకి తెలియకుండానే అర్జున్ చేయి పట్టుకుంది స్నేహ. ఆమె పట్టులో భయం అర్థమైన అర్జున్ ఆమె చేతిని నిమురుతూ, టెన్షన్ పడకు స్నేహ, ఏం కాదు, నేనున్నాను కదా అంటూ 5th ఫ్లోర్ బటన్ ప్రెస్ చేయగానే స్నేహ భయంతో కళ్ళు మూసేసి అర్జున్ చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకుంది. అర్జున్కి ఆమె గతం తెలిసిన దగ్గర నుండి స్నేహలో రోజుకో ఎమోషన్ చూస్తూనే ఉన్నాడు. అర్జున్ స్నేహలో ఎక్కువగా గమనించింది ఆమె అమాయకత్వమే. ఇప్పుడు ఆమె పడుతున్న భయంలో కూడా ఆమె అమాయకత్వమే కనిపిస్తుంటే ఆమె బయట ప్రపంచానికి ఎంత దూరంగా బ్రతికిందో అర్జున్కి బాగా అర్థమైంది. భయంతో కళ్ళు మూయడం వల్ల ముద్దుగా ఉండే స్నేహ మోము మరింత ముద్దుగా కనిపిస్తుంటే అర్జున్ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు పెదాల మీద అందమైన చిరునవ్వుతో స్నేహాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో లిఫ్ట్ 5th ఫ్లోర్ ఆగి సౌండ్ చేయడంతో తేరుకొని అతి కష్టం మీద స్నేహ నుండి తన చూపు మరల్చుకొని స్నేహ పద అని పిలిచేసరికి స్నేహ కూడా కళ్ళు తెరిచి లిఫ్ట్ ఆగడంతో అర్జున్ని వదిలి వెంటనే బయటకు వెళ్ళిపోయింది.
గుండెల మీద చెయ్యేసుకొని భయంతో పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ, అమ్మో! తిరిగి వెళ్ళేటప్పుడు నేను దీనిలో రాను అర్జున్ గారు. చాలా భయమేసింది నాకు అంటుంటే ఆమె అమాయకత్వానికి అర్జున్ నవ్వుతూ 5 ఫ్లోర్స్ స్టెప్స్ అంటే కష్టం స్నేహ. ఏం కాదులే నేనుంటాను గదా! పద అంటూ స్నేహ చేపట్టుకుని ఆ ఫ్లోర్లో ఉన్న సెకండ్ ఫ్లాట్ బెల్ కొట్టాడు. ఈరోజు మెయిడ్ రాకపోవడంతో గోకులే మీరా కోసం ఫుడ్ ప్రిపేర్ చేద్దామని ఆమె తాగిన కాఫీ కప్ తీసుకొని కిచెన్లోకి వెళ్తూ బెల్ రింగ్ అయ్యేసరికి ఈ టైంలో ఎవరు అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అక్కడున్న అర్జున్ స్నేహలను చూసి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు. గోకుల్ అంతగా షాక్ అవ్వడానికి కారణం అర్జున్ ఇప్పటి వరకు అక్కడ అడుగు పెట్టిందే లేదు. ఒకవేళ తనతో ఏదైనా అవసరం వచ్చినా తననే రమ్మని ఆర్డర్ పాస్ చేస్తాడు కానీ అర్జున్ ఇలా ఎప్పుడూ ఒకరింటికి వెళ్ళింది లేదు. అందుకే ఇప్పుడు ఇలా అర్జున్ని తనతో పాటుగా అసలు ఊహించని విధంగా స్నేహను చూసి అంతా షాక్కి గురయ్యాడు గోకుల్. గోకుల్ అలా షాక్లో ఉండగానే అర్జున్ అతన్ని నెట్టుకుంటూ లోపలికి వెళ్ళి గోకుల్ ఎందుకు అంత షాకింగ్గా చూస్తున్నాడో అర్థం కాక అతని వైపే అయోమయంగా చూస్తున్న స్నేహను చూసి స్నేహ లోపలికి రా అని పిలవడంతో గోకుల్ షాక్ నుండి తేరుకొని అది నిజమని నిర్ధారించుకున్నాడు. అర్థం కావడంతో వెంటనే అర్జున్ని హక్ చేసుకుని ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్ అని అడిగాడు. దానికి అర్జున్ అప్పుడే వీళ్ళ మాటలకి రూమ్ నుండి బయటకు వచ్చిన మీరాని చూస్తూ ఉంటే స్నేహ నిన్ను వదినని మన ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చామన్నయ్య అని వాళ్ళొచ్చిన విషయం చెప్పగానే గోకుల్ మీరా నమ్మలేనట్లుగా అర్జున్ వైపు చూశారు. ఏ విషయంలోనూ ల్యాక్ చేయడం ఇష్టపడని అర్జున్ తొందరగా ప్యాక్ చేసుకొని కాసేపట్లో ట్రాఫిక్ ఎక్కువవుతుంది, అనవసరంగా ఇబ్బంది పడాలి అని ఆర్డర్ పాస్ చేసి మరో మాటకి తావు ఇవ్వకుండా వెళ్ళి సోఫాలో కూర్చొని మొబైల్లో తల దుర్చేశాడు. మీరాకి అర్జున్ స్నేహాల పెళ్లి గురించి గోకుల్ టైం చూసుకొని నెమ్మదిగా చెప్పాడు. ఆ విషయం తెలిసిన దగ్గర నుండి మీరాకి ఎలా అయినా స్నేహాన్ని చూడాలి అన్న ఆతృత అయితే పెరిగింది కానీ ఇప్పటి వరకు ఆ ఇంట్లో తను అడుగు పెట్టిందే లేదు. ఎప్పుడైనా గోకుల్ వెళ్తూ ఉంటాడు కానీ అర్జున్కి ఇష్టం ఉండదు అని మీరా ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్ళే ధైర్యం చేయలేదు. అశోక్ గారికి ఎప్పుడైనా వీళ్ళని చూడాలి అనిపిస్తే ఆయనే ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోతారు. నిజానికి పవన్ వచ్చినప్పుడు మీరా అర్జున్ గురించే ఎక్కువగా అడిగినా స్నేహను చూడాలి అన్న ఆమె ఆతృత మాత్రం అలానే ఉంది. అర్జున్ బిహేవియర్కి అలవాటు పడ్డ గోకుల్ నవ్వుకుంటూ స్నేహ పదమ్మ అంటూ అర్జున్నే చూస్తూ ఉన్న మీరాని కూడా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి మీరాని బెడ్ మీద కూర్చోపెట్టి ఆమె చేతులు పట్టుకొని నీకు అక్కడికి వెళ్ళడం ఇష్టమే కదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు మీరా వాళ్ళ వైపే అపురూపంగా చూస్తూ ఉన్న స్నేహను చూస్తూ అర్జున్ అన్నయ్యకి మేము అక్కడికి రావడం నిజంగా ఇష్టమేనా స్నేహ అని అడిగింది. మీరా అలా ఎందుకు అడిగిందో అర్థమైన గోకుల్ మౌనం దాలిస్తే ఆమె బాధ అర్జున్ గురించే అని అర్థం చేసుకున్న స్నేహ నవ్వుతూ మీరా చేతులు పట్టుకుని వదిన అర్జున్ గారు ఆయన భావోద్వేగాలను వ్యక్తపరచడానికి ఇష్టపడరు కానీ ఆయన మనసు కూడా మనలానే అన్ని పరిస్థితులకు స్పందిస్తుంది. దానికి మంచి ఉదాహరణ నేనే. ఒకప్పుడు ఆ ఇంట్లో నేననే దాన్ని ఉన్నన్న సంగతి కూడా అర్జున్ గారు గుర్తించడానికి ఇష్టపడేవారు కాదు. అలాంటిది ఈరోజు మా మధ్యన ఇంత మంచి స్నేహం కుదిరింది అంటే ఆయన మనసు పరిస్థితులకు ఆయన చుట్టూ ఉన్న మనుషులకు ఎలా లోబడుతుందో అర్థం చేసుకోవదినా. నువ్వు భయపడుతున్నట్టు ఆయనకి మీరు అక్కడికి రావడం ఇష్టం లేకపోతే ఆయన అంతటా ఆయనే ఇక్కడి వరకు ఎందుకు వస్తారు చెప్పు అని అడిగింది పరిస్థితిని వివరిస్తూ. స్నేహ మాటలు ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఏ పనైనా అర్జున్ చేయడానికి ఇష్టపడకపోతే అది అతని చేత చేయించడం ఎవరి తరం కాదు. అలా అర్జున్ ఇష్టంతో సంబంధం లేకుండా జరిగింది అర్జున్ స్నేహల పెళ్ళి మాత్రమే. నిజానికి గోకుల్ మీరాల పెళ్లి జరగడానికి అర్జునే కారణం కానీ ఆ ఇద్దరి పెళ్లి జరగడం తను కళ్ళతో కూడా చూడలేదు, ఇష్టపడలేదు. అర్జున్ మీరాని కలిసింది 2-3 సార్లు, అది కూడా అనుకోని పరిస్థితుల్లో. అయినా ఆ 2-3 సార్లకే మీరా అర్జున్ తన పట్ల ప్రవర్తించే తీరుని బట్టి అతని మనసు ఏంటో గ్రహించగలిగింది. ఆ ప్రవర్తన బట్టే తను కూడా అర్జున్తో చాలాసార్లు మాట్లాడాలి అనిపించినా తనని తాను కంట్రోల్ చేసుకుని ఎప్పుడూ అర్జున్తో కనీసం మాట్లాడే ధైర్యం కూడా చేయలేదు మీరా. కారణం అర్జున్కి స్వతహాగా ఆడవాళ్ళ మీదున్న ద్వేషం. ఇప్పుడు అసలు ఊహించని విధంగా అర్జున్యే అక్కడికి తీసుకువెళ్ళడానికి రావడంతో అదంతా మీరాకి నమ్మశక్యంగా లేదు. అందుకే అంతగా ఆలోచిస్తూ ఉంది. స్నేహ మాటల ద్వారా అర్జున్ ఇష్ట ప్రకారమే ఇక్కడికి వచ్చాడు అని నమ్మకం కుదిరిన మీరా సరే అంటూ నవ్వగానే ఒకవైపు నుండి గోకుల్ మరోవైపు నుండి స్నేహ వాళ్ళకి కావాల్సినవి అన్నీ ప్యాక్ చేయడం మొదలుపెట్టారు. అర్జున్ వాళ్ళని తొందర చేయడానికి అక్కడికి వచ్చి అప్పటి వరకు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అంతా వినగానే
మనసుకి మెదడుకి యుద్ధం మొదలైంది. నీలో మార్పు వస్తుంది అని మెదడు చెప్తుంటే దానికి అర్జున్ రాత్రి హృదయం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో నాలో ఎప్పటికీ మార్పు రాదు, నా జీవితం ఎప్పటికీ ఇంతే అని మొండి పట్టు పట్టి కూర్చుంది. ఇలా అర్జున్ తన సంఘర్షణలో తనుండగా ప్యాకింగ్ అయిపోయింది అర్జున్ గారు అంటూ 2 ట్రాలీ బ్యాగ్స్తో ఆ రూమ్ నుండి బయటకు వచ్చింది స్నేహ. స్నేహను చూడగానే అర్జున్ కష్టంగా ఆమె నుండి చూపు తిప్పుకొని అక్కడ ఇంకా జాడలేని గోకుల్ మీరాలను ఉద్దేశించి వాళ్ళేరి ఇంకా రాలేదు అని అడిగాడు విసుగ్గా. దానికి స్నేహ వాళ్ళు చేంజ్ చేసుకొని ఫ్లాట్ లాక్ చేసుకొని వచ్చేస్తారు అర్జున్ గారు, మనం వెళ్దాం పదండి అనింది. ఆమె అలా అనేసరికి అర్జున్ ఇంకేం మాట్లాడకుండా వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. కానీ స్నేహ కష్టంగా నెట్టుకొస్తున్న ఆ 2 ట్రాలీ బ్యాగ్స్ కనీసం నేను తీసుకుని రానా అని కూడా అడగకుండా లిఫ్ట్లోకి వెళ్ళిపోయాడు. కానీ స్నేహకు లిఫ్ట్ అంటే ఉన్న భయం వల్ల లిఫ్ట్లోకి వెళ్ళే ధైర్యం చేయలేక ఆ ట్రాలీ బ్యాగ్స్ 2 లిఫ్ట్లో పెట్టి బయటకు వచ్చేసి మీరెళ్ళండి అర్జున్ గారు, నేను మెట్ల మీద నుంచి కిందకి వచ్చేస్తాను అనగానే అర్జున్ మారు మాట్లాడకుండా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసేశాడు. స్నేహకు అర్జున్ ప్రవర్తనలో మార్పు తెలుస్తున్నా అది దేనికో అర్థం కాక తొందరగానే మెట్లు దిగి కిందకి వెళ్ళింది. తను కిందకి వెళ్ళేసరికి అర్జున్ లిఫ్ట్ నుండి ఆ బ్యాగ్స్ బయట పెట్టి తను కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి చేరుకున్న స్నేహ అర్జున్ని తీక్షణంగా గమనించింది. అతనెందుకు చాలా కోపంగా ఉన్నాడు అని అతని కళ్ళను చూడగానే అర్థం కావడంతో ఇంకేం మాట్లాడలేక ఆ బ్యాగ్స్ తీసుకొని తను కూడా కార్ దగ్గరికి వెళ్ళేసరికి గోకుల్ మీరాలు కూడా వచ్చేశారు. గోకుల్ బ్యాగ్స్ కార్లో పెట్టి మీరా ఫ్రీగా కూర్చోవాలి కాబట్టి ఆమెను ముందు సీట్లో కూర్చోపెట్టి సీట్ బెల్ట్ పెట్టి అర్జున్ దగ్గర కార్ కీస్ తీసుకొని తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఇక తప్పక అర్జున్ వెనుక సీట్లో స్నేహ పక్కన కూర్చున్నాడు ముభావంగానే. ఎందుకో స్నేహకు అర్జున్ని చూస్తుంటే పాత అర్జున్ గుర్తొచ్చేసరికి శరీరంలో చిన్నగా వణుకు మొదలైంది. అంతే, వెంటనే అర్జున్ నుండి వీలైనంత దూరంలో అంటే ఒకవైపు డోర్కి అతుక్కుపోయి కూర్చుంది స్నేహ. ఇవేమీ గమనించని అర్జున్ పదే పదే కాసేపటి క్రితం స్నేహ మాట్లాడిన మాటలే గుర్తు చేసుకుంటూ స్నేహ నమ్ముతున్నట్లు నాకు కూడా మనసుందా, అది పరిస్థితులకు రియాక్ట్ అవుతుందా అని వాటి గురించే ఆలోచిస్తూ తన మనసుని ప్రశ్నించుకుంటూ ఉండగా ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ పడేసరికి అనుకోకుండా తన చూపు పక్కకి తిప్పిన అర్జున్కి తనకి ఆమెడ దూరంలో కూర్చొని సన్నగా వణుకుతున్న స్నేహ కనిపించగానే ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. స్నేహను అలా చూసిన అర్జున్ వెంటనే ఆమె చేయి పట్టుకోబోయాడు. కానీ అప్పటికే అర్జున్ ప్రవర్తనకి స్నేహకి తను అతన్ని కనీసం ఆఫీస్కి క్యారియర్ పంపించిన రోజు అర్జున్ ఇంటికొచ్చి చేసిన రచ్చ గుర్తొచ్చి భయంతో ఇంకాస్త డోర్కి అతుక్కుపోయింది. దాంతో అర్జున్ మనసుకి చాలా బాధగా అనిపించింది. అలాగే అర్జున్కి అర్థమైంది తన ముఖ కవలికలను బట్టి తనలో ఉన్న పాత అర్జున్ బయటికి వచ్చాడు అని. అర్థం చేసుకున్న స్నేహ తనని చూస్తే భయపడుతుంది అని. నిజానికి స్నేహ అర్జున్ తనతో కాస్త ఫ్రీగా మాట్లాడుతున్నాడు అని తన మనసులో అర్జున్ అంటే ఉన్న భయం బయట పెట్టకుండా మామూలుగా ఉన్నట్టు ప్రవర్తిస్తుంది. కానీ లోలోన అర్జున్ అంటే ఉన్న భయం అలానే ఉండిపోయింది. ఇంటికి చేరుకోగానే స్నేహ అర్జున్ని కాస్త సంకోచిస్తూనే గోకుల్ మీరాలను గుమ్మంలోనే ఆపి లోపలికి వెళ్ళి హారతి తీసుకొని వచ్చి ఇద్దరికి కలిపి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళింది. మొదటిసారి ఆ ఇంట్లో అడుగు పెడుతున్న మీరా సంతోషంగా గోకుల్ చేయి పట్టుకొని అడుగుపెట్టి వాళ్ళని చూసి సంబరపడుతున్న అశోక్ గారి కాళ్ళకి మొక్కబోయారు. కానీ ఆయన వాళ్ళని వద్దని వారించి ఇద్దరిని గుండెలకు హత్తుకున్నారు. అప్పటికే డిన్నర్ టైం అవ్వడంతో స్నేహ ఆల్రెడీ వంట చేసేసి రెడీగా ఉంచడం వల్ల అందరినీ భోజనానికి పిలిచి వడ్డిస్తూ ఉంది. అందరూ స్నేహను కూడా వాళ్ళతో పాటే కూర్చోమని ఎంత బలవంతం చేసినా అర్జున్లో మార్పు గమనించినా స్నేహ ఆ ధైర్యం చేయలేక వాళ్ళకి ఏదో సర్ది చెప్పేసి కష్టంగా ఆ పరిస్థితి నుండి తప్పించుకుంది. అటు అర్జున్ స్నేహ తనని చూసి అలా భయపడి తనకి అలా దూరంగా ఉంటుంటే అర్జున్ మనసు ఏమాత్రం తట్టుకోలేకపోతుంది. స్నేహ తన దగ్గర కూర్చొని భోజనం చేయడానికి కూడా భయపడేసరికి అర్జున్కి ముద్ద గొంతు దిగలేదు. కానీ కష్టంగా డిన్నర్ పూర్తి చేసి వెంటనే తన రూమ్కి వెళ్ళిపోయాడు. స్నేహ ఇప్పటి వరకు ఉన్న రూమ్లో గోకుల్ మీరాలు ఉండడంతో డిన్నర్ అవ్వగానే కిచెన్ అంతా సర్దేసి తనకి తినాలి అనిపించగా కింద నుండే అర్జున్ రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండడం గమనించి నెమ్మదిగా పైకి వెళ్ళి అతని పక్కనే ఉన్న రూమ్ క్లీన్ చేయడం మొదలుపెట్టింది. నిజానికి ఇప్పుడు స్నేహ ఉన్న పరిస్థితుల్లో తనకి అలా అర్జున్ రూమ్ పక్క రూమ్లో ఉండాలంటేనే భయంగా ఉంది. స్నేహ కిచెన్లో నిద్రపోవడానికి కూడా రెడీగా ఉంది. కానీ తను అక్కడ ఉండడం అశోక్ గారు గోకుల్ మీరాలలో ఎవరు చూసినా బాధపడతారు అని ఎలాగో ధైర్యం తెచ్చుకొని ఆ రూమ్ క్లీన్ చేయడం మొదలుపెట్టింది. చాలా ఏళ్ళుగా వాడకుండా ఉండడం వల్ల బాగా దుమ్ము పట్టేసి ఉంది ఆ రూమ్.
మొత్తానికి 2 గంటల తర్వాత స్నేహ కష్టానికి ఫలితంగా ఆ రూమ్ చాలా నీట్గా మారిపోయింది. స్నేహ నీట్గా ఉన్న రూమ్ని చూసి మురిసిపోతూ కింద కిచెన్ దగ్గరున్న తన బ్యాగ్ తెచ్చుకొని బెడ్షీట్ మార్చి బాగా అలసిపోవడంతో నీరసంగా బెడ్ మీద కూర్చోపడిపోయింది. ఇంతలో స్నేహ అన్న అర్జున్ పిలుపు వినపడగానే స్ట్రింగ్లా లేచి నుంచుంది భయంగా. స్నేహ భయపడుతూనే ఆ రూమ్ డోర్ వైపు చూసేసరికి షార్ట్ టీ షర్ట్లో ఉన్న అర్జున్ చేతులు కట్టుకొని డోర్కి ఆనుకొని షార్ప్గా తన వైపే చూస్తూ ఉన్నాడు.